తమిళ హీరోలతో డైరెక్టర్ సుకుమార్ సినిమా చేయబోతున్నాడా? పుష్ప 3లో కాలీవుడ్ స్టార్ ని దింపేస్తున్నాడా? సుకుమార్ ఇచ్చిన లీక్స్ ఏంటి? కాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వైరల్ న్యూస్ ఏంటి? తమిళ ఈవెంట్ లో కార్తీ సూర్యను సుకుమార్ అంతలా మెచ్చుకోవడానికి రీజన్ అదేనా? అసలు సుకుమార్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇమేజ్ ను పాన్ ఇండియా లెవెల్లో మోసుకెళ్లింది. ముఖ్యంగా పుష్ప 2కు వచ్చిన హైప్, ఆ సినిమా సాధించిన వసూళ్లు ఓ చరిత్ర. ఏకంగా 1871 కోట్లు కొల్లగొట్టింది. అయితే పుష్ప సిరీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని, పుష్ప 3 కూడా రాబోతుందని మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో అట్లీ, త్రివిక్రమ్ సినిమాలున్నాయి. వీటిని కంప్లీట్ చేసిన తర్వాతే పుష్ప 3 స్టార్ట్ చేస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఈలోపు డైరెక్టర్ సుకుమార్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వగానే పుష్ప 3ని సెట్ మీదకు తీసుకెళ్తారట. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ కోలీవుడ్ కు కిక్కిస్తున్నాయట. పుష్ప లాంటి ఊరమాస్ సబ్జెక్టుతో తమిళ్లో సినిమా చేస్తే ఎవరికి చేస్తారనే క్వశ్చన్ రేజ్ చేశారట కొందరు కోలీవుడ్ ప్రముఖులు. ఏమాత్రం ఆలోచించకుండా కార్తీతో చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పేశారట సుకుమార్. కార్తీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇష్టమంటూ కితాబు కూడా ఇచ్చేశాడట. అంతటితో ఆగకుండా సూర్య కూడా తన ఫేవరెట్ హీరో అంటూ చెప్పుకొచ్చారట సుకుమార్. సూర్య కార్తీతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలే వదులుకోనని సుకుమార్ చెప్పడంతో కోలీవుడ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. సుకుమార్ కామెంట్స్ విన్న తర్వాత సోషల్ మీడియాలో మరో కొత్త న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పుష్ప 3లో కార్తీ విలన్ గా సెలెక్ట్ చేసుకుంటారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి సుకుమార్ తమిళ స్టార్స్ ని కూడా డైరెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడంటూ తెగ ప్రచారం జరుగుతోంది. మరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.